अस्सलामुअलैकुम నంద్యాల అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఈరోజు కర్నూలు జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారితో కలవడం జరిగింది. జీవో నంబర్ 24 గురించి ఆయనతో మాట్లాడడం, ఆయనతో చర్చించడం. ఈ ప్రైవేట్ స్కూల్లో 25% అంటే 100 మంది విద్యార్థులు ఉంటే 25 మంది విద్యార్థులను ఫ్రీగా చేర్చుకోవాలి. గవర్నమెంట్ ద్వారా వచ్చే పుస్తకాలను వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది జీవో నంబర్ 24 సారాంశం. కాకపోతే దీని గురించి ప్రజలకు అవగాహన లేక ఎక్కువ శాతం ఆ స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళలో చేర్పించలేకపోతున్నారు. దీనికి గల ముఖ్య కారణం, అలా చేర్పించకపోవడానికి గల ముఖ్య కారణం ప్రజలలో దాని గురించి అవగాహన లేకపోవడం అనేది సార్ గారి మాటల ద్వారా తెలిసింది. ఇన్షాల్లా నెక్స్ట్ మార్చిలో నంద్యాల అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున దాని గురించి కనీస అవగాహన కార్యక్రమాలను అర్బన్ ఏరియాలో చేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము. దీనికి మరీ ముఖ్యంగా కావాల్సింది ఏమంటే ఆ ఏరియాకు, ఆ స్కూళ్ళకు సంబంధించిన లొకేషన్లో కలిపిన ఆధార్ కార్డులు కావాలని చెప్పారు సార్ గారు. దీని గురించి పూర్తిగా వివరాలతో సహా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఆయా ప్రాంతాలలో పర్యటించి వారికి విద్యా హక్కుపై కనీస అవగాహన కలిగిస్తామని, అందరూ పేద విద్యార్థులు అందరూ చదువుకోవాలి. కేరళ స్టేట్ ఎలాగైతే 100% ఎడ్యుకేషన్లో ఉందో, నంద్యాల జిల్లా కూడా అలాగే 100% ఎడ్యుకేషన్ సాధించేంత వరకు కృషి చేస్తూ పోరాడతామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, విద్యా హక్కు చట్టం జీవో నెంబర్ 24ను ఈరోజు చాలామంది విద్యార్థులు కానీ నంద్యాల పట్టణంలో ఆ యొక్క ఆర్టీఏ ద్వారా జాయిన్ అవ్వడం జరిగింది. ఏదైతే కొంతమంది స్కూల్ వాళ్ళు విద్యా హక్కు చట్ట ప్రకారం, ఆర్టీఏ ప్రకారం జాయిన్ అయినా కూడా కొంతమంది ఫీజులు కలెక్ట్ చేస్తున్నారన్న ఉద్దేశంతో ఈరోజు మా దగ్గరికి రావడం జరిగింది. నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ దగ్గరికి ఈ విషయాన్ని తెలుపుతూ ఏదైతే జిల్లా విద్యాశాఖ అధికారి గారికి తెలియజేయడం జరిగింది. ఆయన కానీ అటువంటి స్కూళ్ళు ఏమన్నా కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా వాళ్ళకు వివరిస్తాము, వాళ్ళకి చెప్తాము, వాళ్ళ మీద యాక్షన్ కానీ తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారికి తెలియజేయడింది. ముఖ్యంగా ఏదైతే ఈ ఆర్టీ 1వ తరగతి కాకుండా 5వ తరగతి, 6వ తరగతి కానీ పెట్టాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలు కూడా మారుమూల ప్రాంతాలు, మారుమూల పల్లెలలో కూడా వలసలు ఎక్కువ పోతూ ఉన్నాయి. ఆ యొక్క వలసలను ఉద్దేశించి ఏదైతే చదువుకునే విద్యార్థులు చాలామంది తక్కువ అవుతూ ఉన్నారు. అక్కడ 4వ తరగతి, 3వ తరగతి డ్రాప్ అవుట్ శాతం కానీ చాలా వరకు పెరుగుతూ ఉన్నాయి. ఏదైతే అటువంటి విద్యార్థులకు ఆర్టీఏ ద్వారా ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అవగాహన కల్పించి ఏదైతే 5వ తరగతికి కానీ 6వ తరగతికి కానీ ఈ యొక్క ఆర్టీఈ అనేది అవకాశం కల్పించాలని చెప్పి మేము నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీగా తెలియజేస్తూ ఉన్నాం. నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీఈ ద్వారా జాయిన్ అయిన విద్యార్థులకు మీ యొక్క స్కూళ్ళు మిమ్మల్ని ఫీజులు కట్టమని ఒత్తిడి తీసుకొచ్చినా కూడా జిల్లా విద్యాశాఖ అధికారికి కానీ, అదేవిధంగా నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీకి కానీ మీరు ఫిర్యాదు చేస్తే ఏదైతే అటువంటి స్కూళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ స్కూళ్ళ మీద జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకునే విధంగా మీ బుక్లకు కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి బుక్లకు కూడా డబ్బులు వసూలు చేసినా కూడా ఏదైతే జిల్లా విద్యాశాఖ అధికారికి కానీ, నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీకి కానీ మీరు కంప్లైంట్ చేసినారంటే వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేయడం జరిగింది మాకు.